హల్లెలూయా. దేవునానికి స్తోత్రాలు. ఈ సమయం ఇచ్చిన గారికి కూడి వచ్చిన మీ అందరికీ కీర్తన గ్రంథం 32వ అధ్యాయం చదువుకుందాం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనుని అయ్యుండగా దినమంతయో నేను చేసిన నా అర్ధధ్వని వలన నా ఎముకలు క్షీణించుచున్నవి. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా, నీ సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు మరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. నా దాగుచోటు నీవే, శత్రువుల నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గాయములతో నీవు నన్ను ఆవరించెదవు. ఉపదేశము చేసేదను, నీకు నడవవలసిన మార్గము నీకు బోధించును. నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలెనైనాను కంచెర గాడిద వలెనైనాను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తాబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలిగించుచున్నది. యెహోవా యందు నమ్మకించు వారిని ఆదరించుచున్నది. కలిసి చదువుకుందాం. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయాలులారా మీరందరూ ఆనందగానము చెయ్యుడి. పరిశుద్ధ వాక్యం దేవుడు మన హృదయంలో స్థిరపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఊదా రంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. మీరు ఈ వచనాన్ని గమనిస్తే మీకు ఏమైనా ప్రత్యేకత ఏమైనా కనపడిందా? అమ్మా, ఇదిగో అదే ప్రత్యేకం ఉందా? లెటర్స్లో అది ప్రత్యేకంగా పెద్ద అక్షరాల్లో వ్రాయబడింది. ఓకే. ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు ఇలా చెప్తున్నాడు. యేసు ప్రభువును చూపిస్తూ ఇదిగో ఈ మనుష్యుడు అని చూపించాడు. ఆ పదాన్ని చాలా స్పష్టంగా, ఒకవేళ కళ్ళజోడు లేకుండా చదివేంత స్పష్టంగా పెద్ద అక్షరాల్లో వ్రాయబడడం మీరు గమనిస్తారు. ఏమిటో ఈ ప్రత్యేకత? యేసు ప్రభువారు 30 సంవత్సరాల వయసులో దేవుని రాజ్య సువార్త ప్రకటించడం ప్రారంభించి 3.5 సంవత్సరాలు పరలోక రాజ్య పరిచర్యను ఈ లోకంలో జరిగించారు. అనేక మందికి సువార్త ప్రకటించారు, రోగులను స్వస్థపరిచారు, దయ్యాల నుంచి విడుదల కలగచేశారు, ప్రకృతి సంబంధమైన సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు ప్రభు చేశారు. ఈ పరిచర్య జరుగుతున్నప్పుడు ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అనబడినటువంటి వారు యేసు ప్రభువును ఎలాగైనా చంపాలి అనే దృక్పథంతో అనేక రకాల ప్రయత్నాలు చేశారు. ఏదో ఒక నేరం చేత యేసు ప్రభువును పట్టుకొని అతనిని చంపాలి, యేసును చంపాలి. ఎందుకు వీళ్ళకింత బాధ? యేసు ప్రభువును చంపాలి అనేటువంటి తాత్పర్యం వాళ్ళలో ఎందుకు కలిగింది అంటే, యేసు ప్రభు శాస్త్రుల కంటేను పరిసయ్యుల కంటేను అధికారము కలిగిన బోధ చేశాడట. అప్పటి వరకు శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు వాళ్ళు ప్రకటించారు దేవుని మాటలు. కానీ యేసు ప్రభు ప్రకటిస్తున్నప్పుడు వారి వలె, శాస్త్రుల వలె కాకుండా
పరిసయ్యుల వలె కాకుండా అధికారంతో కూడిన బోధ యేసయ్య చేయడం ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇలాంటి బోధ ఇంతకు ముందు మనం ఎప్పుడు వినలేదే. మన దగ్గరకు వచ్చిన ఈ శాస్త్రులు, పరిసయ్యులు, బోధకులు వాళ్ళు చెప్తున్నారు, కానీ వాళ్ళు చెప్పిన దానికి ఈయన చెప్పిన దానికి అసలు పొంతన లేదు. ఈ బోధ చాలా బాగుంది. ప్రజలు యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. ప్రజలు అనుకున్నారట, లోకము ఆయన వెంబడి పోవచ్చున్నది అన్నారట. లోకమే ఆయన వెనకబడిపోతుందిరా. ఇంతకాలం మత పెద్దలుగా బ్రతికిన మన వెనకాల ఎవడు రావడం లేదు. నిన్నగాక మొన్న వచ్చినోడు ఈ వెనకాల పోతున్నారు జనం. వీళ్ళకు మింగుడు పడలేదు. రెండవది, శాస్త్రులు, పరిసయ్యులు నామకార్థమైన భక్తి చేశారు. అంటే పుదీనాలోను, సోపులోను, జీలకర్రలో కూడా దశంభాగం తీశారట. ఎంత ఖచ్చితంగా తీశారు దశంభాగం చూడండి. సోపు తెలుసా మీకు? సోప్ అంటే అమ్మా, సోప్ అండి సబ్బా, నోట్లో మౌత్ ఫ్రెష్ కోసం వేసుకుంటాం కదా, నాన్ వెజ్ తిన్నప్పుడు, అది సోప్. సోపులో దశంభాగం తీసేవాళ్ళట, జీలకర్రలో దశంభాగం తీసేవాళ్ళట, పుదీనాలో దశమ భాగం తీసేవాళ్ళట. మీరు ఎప్పుడైనా జీలకర్రలో దశంభాగం తెచ్చి ఇచ్చారా? ఎప్పుడైనా కారం కొట్టుకుంటారుగా, కారంలో ఎప్పుడైనా దశంభాగం తీసారా? కారంలో కూడా తింటారు అయ్యారండి. అంత ఖచ్చితంగా దశమ భాగం తీసేవాళ్ళు, కానీ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మాత్రం పాటించేవాళ్ళు కాదు. అందుకని యేసు ప్రభు అన్నాడు, మీరు శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను ఎక్కువ చేయాలి అన్నాడు యేసయ్య. కాబట్టి ప్రజలు వాళ్ళ యొక్క నామకార్థ స్థితిని గుర్తించి యేసును వెంబడించడం ప్రారంభించారు. మూడవది, యేసు క్రీస్తులో పాపము ఏమాత్రమునూ లేదు. వాళ్ళలో పాపం ఉంది, కానీ యేసు ప్రభువులో పాపం లేదు. ప్రజలు యేసును వెంబడిస్తున్నారు. కాబట్టి యేసు చావకపోతే మనకి మనుగడ ఉండదు. ప్రజలు మనల్ని గుర్తించరు, ప్రజలు మనల్ని లెక్క చేయరు. మన పరువంతా పోయినట్టే. యేసును చంపాలి. ఎలా చంపాలి? ఆయనలో పాపం వెతకడానికి అవకాశమే లేకుండా పోయిందే అని దొంగ సాక్షులను తెచ్చారట. అబ్బాయి, మేము ఒక నేరారోపణ చేస్తాము, ఆ నేరారోపణ మీద ఈయనను పిలాతు దగ్గరకు లేదా కైపా దగ్గరకు తీసుకెళ్తాము, అప్పుడు మీరు దొంగ సాక్ష్యాలు చెప్పండి అని డబ్బులు ఇచ్చి దొంగ సాక్ష్యాలు తెచ్చారు. ఏమిటి ఈయన చేసిన నేరం? ఈయన ఆ దేవాది దేవుని సృష్టికర్త నామాన్ని అడ్డం పెట్టుకొని నేనే దేవుని కుమారుణ్ణి అంటున్నాడు. దీనికి ఎవరు సాక్ష్యం అంటే 10-15 మంది వచ్చారు, మేము 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 అని వాళ్ళు చెప్పారు, కానీ ఆ సాక్ష్యం చెల్లలేదు. చెప్పండి, సాక్ష్యం అంటే ఆ సాక్ష్యంలో సత్యం లేదు, ఆ సాక్ష్యంలో దమ్ము లేదు. సాక్ష్యం అయితే చెప్పారు, కానీ దాంట్లో వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. అబద్ధం చెప్పాలన్నా తెలివి ఉండాలి. తెలివి తక్కువ వాడు అబద్ధం చెప్పినా వాడు దొంగతనం చేసి వచ్చాడు తెలివిగా. వాడి ఫ్రెండ్ అడిగాడు, ఏమరా మంచి ఊపు మీద ఉన్నావు, డబ్బులు ఎక్కడిరా అంటే, ఒక ఇంట్లో దొంగతనం చేశానరా, ఇంకా చాలా డబ్బు ఉంది, టైం కుదరలేదు, దొరికిన మట్టుకు వేసుకొచ్చేసాను. మరి ఎట్టా చేసావురా అంటే, ఏం లేదు పిల్లిలాగా యాక్షన్ చేశాను అన్నాడంట. మూడో రోజున ఈడెళ్ళాడు ఆ ఇంటికి దొంగతనం, ఇంకా బాగా డబ్బులు ఉన్నాయి అని అడిగాడు, వెళ్ళాడు. ఆ ఇంటి ఆయన కొంచెం డబ్బు మీద ఆశ ఎక్కువ, ఆ డబ్బులు బీరువా దగ్గరలో వేసుకున్నాడు మంచమాడు. సో వీడేం చేశాడు, మెల్లగా మంచం కింద నుంచి పాక్కుంటూ వెళ్తున్నాడు. అవతలకి వెళ్ళి బీరువా తాళాలు, దొంగ తాళాలు తీసి డబ్బు తెచ్చుకోవాలి.
ఈ ముసలోళ్ళు మంచినీళ్ళు చెంబులో గ్లాసులో పెట్టుకుంటారు కదా తాగటాకి. వీడి కాలుకి ఆ గ్లాస్ పడి మోత వచ్చింది. ఈ ముసలోడు లేకపోకుండా ఎవరదే, పిల్లిని అన్నాడు. ఆడు అదే మంచం కింద నుంచి దూరాడు, ఆడు కాలికి గ్లాసు తగిలింది. ఎవరది అనగానే పాడు పిల్లి అని పడుకున్నాడు. పిల్లిలాగా యాక్టింగ్ చేశాను అన్నాడుగా. ఈడు కూడా రెండోవాడు వెళ్ళి దాని కింద నుంచి వెళ్తా మోత వస్తే ఎవరది అంటే పిల్లిని అన్న. పిల్లిని అన్నా. అరే పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ రంగయ్య సుబ్బయ్య రారా అంటే కాలేజీ పట్టుకుని ఎన్ని తీసేశాడు. ట్రై చేశాడు కానీ సక్సెస్. అబద్ధం చెప్పాలంటే ఆడోళ్ళు అండి, మగోళ్ళు వాళ్ళు కాదు. మగోడు అబద్ధం చేస్తే మట్టి గోడ కట్టినట్టు ఉండదంట. ఆడది అబద్ధం చేస్తే కాంక్రీట్ అయ్యేది. ఏ ఇంట్లో అయినా అంతేలే, మా ఇంట్లో అయినా అంతే. మా ఆవిడండి అబద్ధం చెబితే అసలు కనిపెట్టలేము అని చెప్పింది. నా చేత కాదు మళ్ళీ అటు చెప్పడం, ఊరినే దొరికిపోతా. నేను చెబుతా అబద్ధం అప్పుడప్పుడు మా ఆవిడకి, కానీ దొరికిపోతా, అది దొరకదు నాకు. కాబట్టి మీరు సీనియర్లు అందులో స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మమ్మల్ని చెప్తున్నారు అనుకో, మాకు చెబుతున్న మాట అబద్ధం అందరు చెప్తారులే. కాబట్టి దాంట్లో టాక్టిక్స్ కావాలి. వీళ్ళు అబద్ధ సాక్ష్యాలు తెచ్చారు, కానీ వీళ్ళ సాక్ష్యాలు అటువంటి చెప్తే ఇప్పుడు నేను యేసు ప్రభు సమాధిలోంచి 3వ రోజున తిరిగి లేచాడు. ఈ సంగతి కాపలా ఉన్న కాపలా వాళ్ళు రాజభటులు చూశారు. చూసి కబగబా ఊళ్ళో పరిగెట్టుకు వెళ్ళారు. ప్రధాన యాజకులు అప్పుడే ఎదురు వస్తున్నారు. యేసు ప్రభు 3వ రోజున తిరిగి లేస్తానన్నాడు, లేచే ఉంటాడు రా అని ఎదురు వస్తే కాపలా వాళ్ళు ఎదురు, రే ఎక్కడికి రా మీరు వచ్చేది, మిమ్మల్ని సమాధి కాడ కాపలా పెట్టాంగా. మీరు కాపలా పెట్టారు కానీ అందులో యేసై లేడు. అదేంటిరా, తెల్లవారుజామున దేవుని శక్తి, దేవుని దూత దిగి వచ్చి రాయి దొర్లించింది, యేసు ప్రభు సమాధిలోంచి తిరిగి వచ్చాడు, మేము కళ్ళారా చూసాము, ఆయన చూడగానే చచ్చినట్టు పడి ఉన్నాం అన్నంత పని జరిగింది. రే నోర్మి, ఈ సంగతి ఎక్కడ? యేసు ప్రభు తిరిగి లేచాడని చెప్తే ప్రపంచానికి దేవుడైపోతాడు. ఇక మా పప్పులు వడకవు. కాబట్టి ఒక పని చేయండి, ఇదిగో ఈ డబ్బు తీసుకోండి, ఈ వరహాల మూట లేకపోతే ఈ వెండి నాణ్యాలు తీసుకోండి, డబ్బులు తీసుకోండి. తీసుకొని మీరిద్దరు ఏం చేస్తారంటే, ఎవరైనా అడిగితే ఎరా యేసు ప్రభు సమాధి కాడ కాపలా ఉంది మీరేగా, ఏరా ఏమైంది, మేము నిద్రపోతుంటే ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారని చెప్పండి అని అబద్ధం చెప్పమన్నారు. మీరు బైబిల్ చదివితే మత్తయి సువార్త 25లో ఉంటుంది. ఇప్పుడు తర్వాత చదువుకోండి. ఇక వీళ్ళు అబద్ధం చెప్పేశారు. ఏమని అడిగిన వాడికల్లా మేము నిద్రపోతున్నాము, యేసు ప్రభు శిష్యులు వచ్చి ఆయన శవాన్ని, అబద్ధం బయలుదేరింది. మరందరూ తెలివి తక్కువ వాళ్ళు ఉంటారా? ఆడవాడు తెలివి గలవాడు కూడా కథ రాజాగారు లాంటి వాడు ఎదురుపడ్డాడు. మీరేదో సమాధి కాడ కాపలా, మేమే సార్ ఏమైందిరా, మేము నిద్రపోతున్నామండి, ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారు. మరి తెక్కమోహాలారా, మీకు అబద్ధం చేయడం కూడా రావట్లా. మీరు నిద్రపోతే ఆడో చేతికెళ్ళి ఎడ తెలిసిందిరా, దొరికిపోయింది. సత్యం బయటకు వచ్చింది. యేసు తిరిగి, స్తోత్రం చెప్పండి. అబద్ధ సాక్ష్యాలు తెచ్చారు కానీ చల్లల. ఎట్లా అని మదనపడే సమయంలో ఒకరిని తీసుకొచ్చారు. ఆడన్నాడు, ఇవన్నీ వద్దండి, ఆయన గుడిని పడగొడితే 3 రోజుల్లో తిరిగి కడతానన్నాడు. కాబట్టి ఇది అబద్ధం కాదా? ఏంటి సినిమా? ప్రజలందరూ ఏకరీతిగా, అప్పటికే ప్రజలందరినీ వీళ్ళు ప్రేరేపించారట. మీరు ఎలాగైనా సరే, ఎలా కేకలు పెడతారో, ఏమంటారో, ఏ గొడవ చేస్తారో, ఏ అల్లరి చేస్తారో మాకు అనవసరం, యేసు సిలువ వేయబడాలి. అందరు కేకలు పెడుతున్నారు. పిలాతు వాళ్ళ పరిస్థితి అంతా గమనించి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నిన్ను విడిపించడానికి నాకు పవర్ ఉంది, నేను అధిపతిని. పొంతు పిలాతు అధిపతిగా ఉన్న రోజులని, నిన్ను విడిపించే అధికారం నాకుంది. వాళ్ళందరూ నువ్వు దేవుని కుమారుడు అన్నవన్నా, నువ్వు దేవుని కుమారుడువా, నువ్వు అన్నట్టే అన్నాడు యేసయ్య. అయినా సరే ఎలాగైనా విడిపించే ప్రయత్నం చేశాడు, కుదరలేదు. వాళ్ళ కోపం చల్లారుతుందేమోనని 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టించాడు. 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్న యేసయ్య దేహపు మీద, ఆడవాళ్ళు మామూలుగా ఒక జడేసుకుంటారు, కాస్త సాంప్రదాయం,
కొంచెం వయసులో ఉన్న పిల్లలు అయితే 2 వేసుకుంటారు, ఇంకా బాగా ఫ్యాషన్ అయితే 30-40 వేస్తారు కదా జల్లం. అట్లా ఏలాడుతుందంట ఆయన శరీరం, కండలు ఏలాడు. 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొడితే యేసయ్య చూడ్డానికి జడల బర్రి మీరు చూసి ఉండరు, ఎక్కడో అటు హిమాచల్ ప్రదేశ్ ఏరియాలో ఉంటాయి. దాని రోమాలు ఉండలు కట్టేసి ఏలాడుతూ ఉంటాయి, అలాగే ఏలాడుతుందట. అప్పుడు ఆయనకు ఊదా రంగు వస్త్రాలు కట్టి శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టి, ఆ ముళ్ళ కిరీటం ఎలాంటిదో తెలుసా? సాధారణంగా ఏ లోహమైనా వేడెక్కితే వ్యాకోచం చెందుద్ది, చల్లబడితే సంకోచం అంటే దగ్గరికి, వ్యాకోచం అంటే దూరానికి. ఆయన శిరస్సు మీద పెట్టబడినటువంటి ముళ్ళ కిరీటం అనేది ఒక రకమైన చెట్టట. అది ఎండకే కొద్ది బిగుసుకుపోతుందండి. శిరస్సులో ఆ ముళ్ళు దిగబడిపోతా ఉంది, రక్తం కారిపోతా ఉంది. కనీసం ఈ దెబ్బలు తగిలిన ఈ యేసును చూసైనా వాళ్ళ కోపం చల్లారుతుందేమో అనుకొని తీసుకొచ్చాడు బయటికి. ఈయనలో నాకు ఏ దోషం కనపడడం లేదు, కపటం లేనోడండి. సరే, ఒక పని చేద్దాం, పండుగ ఆచార ప్రకారం ఒక ఖైదీని విడుదల చేస్తాం కనుక యేసును విడిపిస్తా అంటే వాళ్ళందరూ అన్నారు, బరబ్బాను విడుదల చేయి, యేసును సిలువవై అని మూకుమ్మడిగా కేకలు పెట్టారు. అప్పుడు యేసును బయటికి తీసుకొచ్చాడట. కనీసం నిన్ను చూస్తే, ఇటువంటి భయంకరమైన రక్తధారల్లో ఉన్న నిన్ను చూస్తేనైనా వీళ్ళ పగ. మీరు గమనించండి, ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ వచ్చినప్పుడు ఆ గొడవలో ఇద్దరు కొట్టుకున్నారనుకో, ఒకడికి గాయమై రక్తం కారితే రెండో వాడికి పగ చచ్చిపోద్ది. రేయ్, నాతో పెట్టుకున్న నీ రక్తం కళ్ళ చూస్తా అంటారు కదా. కొట్టాడు, అది తల పగిలిపోయింది, ఇక ఇది కొట్టాలనిపించింది. ఎందుకు? రక్తం చూస్తే మనిషిలో ఉన్న ద్వేషం, పగ ఏమైపోతాయి? చల్లారిపోతాయి. అట్లయినా వీళ్ళ కోపం చల్లారుద్దేమని తీసుకొచ్చి అప్పుడు అన్నాడు, ఇదిగో ఈ మనుష్యుడు. ఏమిటి ఆయన యొక్క ఆంతర్యం? మీరందరూ మనుష్యులు అనుకుంటున్నారా? కాదు కాదు కాదు, మనిషి అనేవాడు ఇలా ఉంటాడు. నిజంగా మీరు మనుష్యులైతే ఈ మనిషిని ఒకసారి చూడండి అని పరోక్షంగా వాళ్ళను హెచ్చరిస్తున్నాడు. మనుష్యులైతే, మానవత్వం అనేది మీకుంటే ఒక్కసారి ఈ మనిషిని ఏంటో. పిలాతు దృష్టిలో ఆయన ముందు నిలబడిన వాళ్ళందరూ మనుషుల్లాగా లేరటండి. అది దాని తాత్పర్యం. ప్రపంచంలో మనుష్యులు అనుకునే వాళ్ళు ఎలా ఉన్నారో బైబిల్ ఏం చెప్తుందో చూపిస్తాను నేను మీకు. యెహెజ్కేలు గ్రంథంలో 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. ఆగ్రహ తల్లి, జాగ్రత్త గమనించండి. దేవుడు మాట్లాడుతున్నాడు యెహెజ్కేలుతో, యెహెజ్కేలు నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతా. నువ్వు ఎక్కడున్నావో తెలుసా? మనుష్యుల మధ్యలో అనుకుంటున్నావు. ఈ మనుష్యులు కాదు. ఎవరట వాళ్ళు? బ్రహ్మదండి చెట్లు, ముళ్ళ తుప్పలు, ఇంకా తేళ్ళు, ఇలాంటి మనుష్యులు కాదు వీళ్ళు. నీ కంటికి కనబడుచున్న ఈ సమాజంలో ఉన్న మనుష్యులు కాదు. మనిషి అంటే సిలువకు సిద్ధమైన యేసు, సంపూర్ణమైన మనిషి, సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడు యేసయ్య. స్తోత్రం చెప్పండి. ఒకవైపున ఒక నాణ్యానికి 2 పక్కలు ఉంటాయి, అంతేనా? బొమ్మ ఎలా ఉంటుందో క్రీస్తులో ఉన్న దైవత్వాన్ని మీరు గమనిస్తే, ఒకవైపున పరిపూర్ణమైన మానవుడు, మరొక వైపు పరిపూర్ణమైన దేవుడే యేసయ్య.
లోకంలో ఉన్న మనుషులు కాదు. లోకం తీసేయి, ఇక్కడున్న మన సంగతి ఏంటి? మనుషులమేనా? కాదటండి. వాక్యం చెప్తుంది, ఇదిగో నీవు బ్రహ్మదండి చెట్లు లాంటి మనుషుల మధ్య నువ్వు ఉన్నావు. ముళ్ళ తుప్పల మధ్య నువ్వు తిరుగుతున్నావు. తేళ్ల మధ్య నువ్వు నివసిస్తున్నావు. అంటే ఈ లోకంలో ఉన్న మనుషులు బ్రహ్మదండి చెట్ల వలె, ముళ్ళ తుప్పల వలె, తేళ్ళు వలె. తేళ్ళు తెలుసుగా? బ్రహ్మదండి చెట్లు తెలుసా? ముళ్ళ తుప్పలు తెలుసుగా? ఎవరన్నా సాధారణంగా వదిన మా ఆడపెట్టికి డబ్బులు ఇచ్చాను, 6 ఏళ్ళు అయిపోయింది ఇవ్వట్లేదు అంటే పక్కన నీకు దాని సంగతి తెలవదు అనుకుంటుంది. దానికి డబ్బులు ఇస్తే ముళ్ళకంపల మీద కొట్టేసినట్టే. అంటే అర్థం ఏంటి? వేసిన కొట్టనే సిరిగిద్ది కానీ డబ్బులు అది దాని ముళ్ళ కంపలు అంటాడు. కొన్నిసార్లు ఆడవాళ్ళు గొడవ పడి, ఏదమ్మా కంపలకు పడుతున్న మీద ఎట్ట పడుతుందంట కంపల. అంటే మనుషులు ముళ్ళ తుప్పలు లాంటి వాళ్ళు, విషపూరితమైన స్వభావం కలిగిన వాళ్ళు, గాయపరిచే సామర్థ్యత కలిగిన వాళ్ళు. ఇంకా చెప్పాలంటే తేళ్ళు అన్నాడు యెహెజ్కేలు. యెహెజ్కేలుతో ప్రభు చెప్తున్నాడు, ఈ మనుషులు కాదు, తేళ్ళు. తేలు గుణం ఏంటి? చదువుకున్నాడు 2వ తరగతిలోనూ 1వ తరగతిలోనూ ఉంటుంది. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చే పోయే వారికి వడ్డించే బొమ్మ. మనుషులు ఇట్లాంటి వాళ్ళు అనమాట. గోడ మీద కూర్చుని వాళ్ళకొక మాట, వీళ్ళకొక మాట, వాళ్ళింటి గొడవలు వీళ్ళింటోకి, వీళ్ళింటి గొడవలు వాళ్ళింటోకి, వాళ్ళ కాపురంలో మాట వీళ్ళ కాపురంలో పెట్టి తేలువలే కొండాలు చెప్పే బుద్ధులు ఉన్నాళ్ళు. ఇలాంటి మనుషులంటే ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళేనా మనుషులంటే? ఇదిగో ఈ మనుష్యుడు పాపము లేని మనుష్యుడు, కపటము లేని మనుష్యుడు, దోషము లేని మనుష్యుడు, నీతిమంతుడు. అన్నావిడ కబురు పెట్టింది, ఇదిగో ఆయన మాత్రం నువ్వు సిలివేస్తానని అనమాక. రాత్రి కల్లో వచ్చింది, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి మనుష్యుడు. మరి మనమా మనుషుల రూపంలో ఉన్న తేళ్ళు. అదేదో పచ్చి ఉండాలి. వెలయం తలయందు ఫణికిన్ను వృచ్చికమునకు తోకయందు, తలయ తోకయు అనకు కరుణకు నిలివెల్లా విషయం. పాముకేమో తలలో ఉంటుందంట, తేలికేమో కొండిలో ఉంటుందంట, మనిషికేమో పైనుంచి. తేలికంటే పాము కంటే భయంకరమైన వాడు మనిషి. కానీ ప్రపంచంలో మనిషి అని ఎవరినైనా చూపించాలి అంటే ప్రపంచంలో ఒకే ఒక్క మనిషి, ఈ మనుష్యుడు అని పిలువబడిన యేసయ్య. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. టైం లేదు కాబట్టి నేను ఇంకొక మాట చెప్తాను. లూకా సువార్తలో 13వ అధ్యాయం అనుకుంటూ ఒకసారి చూడరు తల్లి. 13వ అధ్యాయం 32వ వచనం చూడండి. చూచి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి. చాలేరు తల్లి. హేరోదుని గురించి మాట్లాడుతూ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు వెళ్ళి ఆ నక్కతో, నక్క అంటే నక్క కాదు, ఎవరు హేరోదు మనిషి. చూడ్డానికేమో రాజులాగా సింహాసనం మీద ఉన్నాడు, కానీ వీడి బుద్ధి ఏంటంటే నక్క బుద్ధి. రే అడుగుంట నక్కలు అంటాడు. నక్క బుద్ధి, మోసం చేసే బుద్ధి. ఎవరి? నక్క బుద్ధి. నక్క మోసం చేసేదన్నమాట. ఓ రోజున కాకి ఎవరింటోనో పెళ్లి జరుగుతుంది, ఓ చికెన్ జాయింట్ దొరికింది, తీసుకొచ్చేసింది. నక్క చూసింది, వీళ్ళకి చికెన్ జాయింట్ ఉంది. హాయ్ కాకి, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. ఏంది గట్టిగా మాట్లాడలేకపోతున్నా? నోట్లో చికెన్ జాయింట్ ఉంది. పోనీ దాన్ని నువ్వు ఒక్క నిమిషం ఆగు. నేను మొన్న వాళ్ళందరూ అంటే ఏంటో అనుకున్నా, కోకిలు బాగా పాడిద్ది, కాకి పాడలేదంటే నేను వాళ్ళందరిని తిట్టా. మీకేం తెలుసు? కోకిల కంటే కాకే బాగా పాడుద్ది. నీకు దానికి ఏం తేడా ఉంది? అది నల్లగానే ఉంది, నువ్వు నల్లగానే ఉండవు. అది పాడుద్ది, నువ్వు పాడగలవు. అసలు నీ శక్తి నీకు తెలీదు. ఒకసారి పాడు అంది అనగానే కింద పడిందండి. మోసం. నీతో మాట్లాడే ప్రతివాడు నిజం మాట్లాడుతున్నాడు అనుకోమాక. ప్రతివాడు తంత్ర కొట్టై తన పొరుగు వాని కొంప ముంచును అందు మీ
మీకా పుస్తకంలో ప్రతివాడు తన పరుగు వానికి వల పన్నుతున్నాడట. మనుషులు లేరు సమాజంలో. బ్రతుకుతున్నది ఎక్కడంటే తేళ్ల మధ్యన, ముళ్ళ చెట్ల మధ్యన, నక్కల మధ్యన బతుకుతున్నాం మనం. ఇది మన నైజం. చూస్తావా దైవత్వం? యేసు వైపు చూడు. ఈ మనుష్యుడు ఏ మోసం లేనివాడు, ఏ కపటం లేనివాడు, ఏ అన్యాయము అక్రమము ఎరగనటువంటి ఏకైక నిజ దేవుడు. ఈ మనుష్యుడు మనిషి అంటే ఇలా ఉండాలి, నక్కల్లాగా కాదు కదా, మోసం. అందుకే అంటాడు, ద్రాక్ష తోటలను పాడు చేయు గుంట నక్కలను పట్టుకోండి అన్నాడు. చెప్పండి ఏంటయ్యి? ద్రాక్ష తోట దేవుని సంఘానికి సాదృశ్యం. ద్రాక్ష తోటలను చెరిపే గుంట నక్కలు. గుంట నక్క లక్షణం ఏంటంటే అది పంచి ఉండి హఠాత్తుగా దాడి చేసి మోసంతో సంపాదించుకునేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఒక ఖచ్చితమైన మనిషిగా బ్రతకాలనుకుంటే నీ ముందు ఒకే ఒక్కడున్నాడు, ఆయనే యేసయ్య. ఎవరిని చూడమాక. అందరిలో నక్కలో, కుక్కలో, పందులో ఉన్నాయి. ఏ పాపం లేనివాడు యేసయ్య ఒక్కడి. అందుకే పేతురు తన పత్రికలో ఆ మాట చెప్తాడు. మీరు చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక అనుకుంటా. ఆ మాట చెప్పి వదిలేస్తా, ఇది పెద్ద సబ్జెక్ట్ అనమాట. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో, కుక్క తన వాతికి తిరిగినట్టుగా కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. వీరంటే ఎవరు? వీరంటే ఎవరు? కుక్కలా, పందులా? చెప్పండి, ఎవరాళ్ళు? మనుష్యులు. దేవుని వాక్యాన్ని రుచి చూసిన తరువాత, యేసు రక్తంలో కడగబడిన తరువాత, యేసు క్రీస్తు బల్లలో చేయి వేసిన తరువాత, యేసు దేవుడని పేరు పెట్టుకుని బ్రతుకుతూ బైబిల్ సంఖ్యన పెట్టుకుని తిరిగే వాళ్ళలో తిరిగి లోకం వైపు ఎవడైతే చూస్తాడో వాడు కుక్క అనుంది బైబిల్లో. కుక్కకున్న గుణం ఏంటంటే అసహించుకోమాకండి. కొన్ని ఒరిజినల్గా చెప్తేనే అర్థం హృదయంలోకి వెళ్తాయి. కుక్కకున్న గుణం ఏంటంటే కక్కి మళ్ళీ అదే తింటది. వినటానికి కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నా అది మనసుకు అర్థమైతే మంచిదని చెప్తున్నాను. కుక్క గుణం ఏంటంటే కక్కి మళ్ళీ అదే తినే గుణం ఇక ప్రపంచంలో ఏ జంతువుకు ఉండదు. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మనుషులు కుక్కలై విడిచిపెట్టిన పాపం వైపు పరుగులెట్టే భయంకరమైన కుక్కలు. ఇంతకంటే ఇంకేం చెప్పాలి? వాక్యం మనతో ఇంకేం మాట్లాడాలి? ప్రభువా నాతో మాట్లాడు. ఏం మాట్లాడతా? ఈ రకంగా మాట్లాడి గొంతు చించుకొని గుండెలు పగలు కొట్టుకుని అరుతుంటే ఆయన ఇంకేం మాట్లాడాలి? కుక్కలాగా బతుకుతావా? యేసయ్య కోసం నీతిమంతుడని పిలువబడిన ఈ మనిషిలాగా బతుకుతావా? ఆలోచించి. అందుకే పౌలు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి క్రీస్తును పోలి. We need the experience of transfiguration. రూపాంతరపు అనుభవం అనేది మనలోకి రావాలి. తన వాంతికి తిరిగిన కుక్క ఇంకోటి ఏదో ఉంది అక్కడ, కడగబడిన పంది మరలా బురదలోకి. నువ్వు పందిని ఎంత నీట్గా అన్న తయారు చేయి, ఎక్కడికి వెళ్తుంది అది? ఒక ఆయన సేవ పందులు ఫారానికి వెళ్ళాడట. ముద్దుగా ఉన్నాయి పందులు. మీకు ఆ విషయం తెలుసా? పంది పిల్ల కూడా చిన్నప్పుడు ముద్దుగానే ఉంటుంది. తెచ్చి పెంచుకోవాలి అన్నంత ముద్దుగా ఉంటుంది. ఆ చిన్న చిన్న ఆ పిల్లల్ని చూసి ముద్దేసి, డాడీ డాడీ నాకు ఆ పంది పిల్ల కావాలి. చిచి, పంది పిల్ల ఎందుకురా? నువ్వు కావాలని చెప్పు, నీ జర్మన్ షెపర్డ్ తెస్తా, పెంచుకో, మంచి. నాకు ఈ పంది పిల్లే కావాలి. నీకు తెలియదురా, నువ్వు ఎంత పెంచినా అది మళ్ళీ బురదలోకి వెళ్తుంది. లేదు డాడీ, నేను చూడదాన్ని ఎట్ట పెంచుతాను. కొడుకు కోరిక కాదనే కంటే వాడికి బుద్ధి తెలిసి రావాలని ఆ ఫరంలో వాడికి ఒక 10,000 ఇచ్చి మంచి పంది పిల్లని తెచ్చుకున్నాడు. వస్తానే దానికి కావాల్సిన రేజర్ తెచ్చాడు. ఎంట్రుకలు వస్తే బాగోదు కదా, నీట్గా షేవింగ్ చేయడానికి ట్రిమ్మర్ తెచ్చాడు.
దానికి మంచి సోపులు కొన్నాడు, దానికి మంచి డ్రెస్సులు కొన్నాడు. మామూలు పంది కాదు, మా పంది గోల్డెన్ పంది, చెవు కుట్టించాడు, ఒక కాడేసాడు, నీట్గా ఉన్నాయి. ఇక నడక నాగేశ్వరరావు లాగా ఉంది కదా దాని నడక. నడుస్తుంటే మురిసిపోతున్నాడు. దాంతోపాటు దాన్ని కూడా ఏసీ రూమ్లో, డబుల్ క్యాబ్ బెడ్రూమ్లో ఆ బెడ్ మీద వేసుకున్నాడు. దానికి ఒక మంచి దుప్పటి కప్పాడు. హ్యాపీగా నిద్రపోయాడు. తెల్లారింది. రాత్రంతా ప్రయాణం చేసి వచ్చారు. పంది పిల్లతో ఆడుకుని ఉన్నాడుగా, దానికి మంచి స్వీటీ అని పేరు పెట్టుకున్నాడు. ఎవరి నుండి తిట్టుకోమని స్వీటీలో నా మాట, నేను మాట వరుసగా చెబుతున్నాను. రాత్రంతా నా స్వీటీ మురిసిపోయాడు. ముద్దులు పెట్టుకున్నాడు, పక్కన వేసుకున్నాడు, పడుకున్నాడు. తెల్లారు లేచేపటికి 8:30 అయింది. మై డియర్ స్వీటీ వేర్ యు ఆర్ అంటే లేదు కదా. డాడీ నా స్వీటీ. నీ స్వీటీ ఎక్కడొకే పోదు, నువ్వు కంగారు పడమాక. ఎక్కడ బురదగుంటుంటే చిచి నా స్వీట్ అట్టాంటిది కాదు. పరిగెట్టాడు బయటికి. పెడితే పందులన్నీ ఏ బురదలో దొరుకుతున్నాయో ఈ స్వీటీ బంగారపు చెవు కుట్టించుకుంది కదా, ఈ స్వీటీ కూడా అక్కడే. మై స్వీటీ వేర్ యు వాట్ ఆర్ యు డూయింగ్? సారీ మై డియర్ ఫ్రెండ్, దిస్ ఈజ్ మై బెడ్రూమ్, దిస్ ఈజ్ మై స్విమ్మింగ్ పూల్. I am so happy in this place. I can't like your bed and perfumes and gold and everything. I like this mud. ఈ బురద కావాలన్నా. కడగబడిన పంది మళ్ళీ బురదలో పోతే దాని గుణం అది. ఓ మనుష్యుడా, పంది వలె యేసు రక్తంలో కడగబడి మళ్ళీ పాపం అనే బురదలోనికి పోయే మీరు ఈ మనుష్యుని చూసైనా మారతారని మీకు పరిచయం చేస్తున్నా. ఇదిగో ఈ మనుష్యుడు. ఈ రాత్రి ఆ మనుష్యుని రక్తం, ఆ మనుష్యుని శరీరమే మనల్ని బ్రతికించి మోక్షానికి తీసుకుని వెళ్ళి మరణ పునరుద్ధానపు శక్తినిచ్చే ఆయన శరీరము, ఆయన రక్తం. అటువంటి ఆ క్రీస్తు వంటి జీవితం నీకు కావాలనుకుంటే ఆయన రక్తంలో నువ్వు కడగబడాలి, రక్షణ పొందాలి. ఎంతమంది బళ్ళకు దూరంగా ఉంటున్నారు, ఎంతమంది మారు మనసు పొందలేదు, ఎంతమంది కుక్కల్లాగా, పందుల్లాగా, తేళ్లాగా, ముళ్ళ కంపల్లాగా బతుకుతారు. ఇకనైనా మారు మనస్సు పొంది ఆ మనుష్యుని వైపు చూడండి, ఆయన రక్తంలో కడగబడండి. రక్షణ భాగ్యాన్ని ఇచ్చే రక్షణ ప్రదాత యేసయ్య మీ కట్టి కృప దయచేయును గాక. తలలు వచ్చి కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేస్తాను. చెప్పబడిన వాక్యం దేవుడు ఫలింప చేయనట్లుగా చిన్న ప్రార్థన.